గులాబీ పార్టీ నేతలకు భయం పుట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్రింది శ్రేణులు సహకరించకపోవటం వల్లే ఓటమి చవిచూశామని, లోక్సభ ఎన్నికల్లోనైనా సహకారం ఉంటుందా ఉండదా అనే అనుమానం మొదలైంది. ఇంకా అదే ధోరణి కొనసాగుతుండటం, ఇప్పటికే మున్సిపల్ లీడర్లు చేజారుతుండటం, గ్రామ స్థాయిలో కార్యకర్తలు సైతం కాంగ్రెస్లో చేరుతుండటంపై గులాబీల్లో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. బీఆర్ఎస్ నేతలపై పార్టీలోని కింది స్థాయిలోని శ్రేణులు ఆగ్రహంతోనే ఉన్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున మొక్కుబడిగానే యాక్టివిటీస్ నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. అధికారం కోల్పోయింది. దాని నుంచి గట్టెక్కాలని అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేడర్ను సన్నద్ధం చేయాలని భావించి లోక్సభ నియోజకవర్గం వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. నేతల, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటుంది. కానీ సమస్యలకు మాత్రం పరిష్కార మార్గం చూపకపోవటం, ఓటమి చెందిన కేడర్ను కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, నేతలు పట్టించుకోకపోవడంతో ఇంకా పార్టీపై ఆగ్రహంతోనే ఉన్నారు. కేడర్ను దగ్గరకు తీసుకోకపోగా వారి అభిప్రాయాలను నామకే వాస్తేగా స్వీకరిస్తున్నట్లు కేడర్ మండిపడుతున్నారు. దీంతో నేతలు సైతం రాబోయే ఎన్నికల్లో సహకారంపైన అనుమానం నెలకొంది. పార్టీ కేడర్ను ఎలా గాడిలో పెట్టాలో తెలియక పార్టీ అధినాయకత్వంతో పాటు లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జీలు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచి మున్సిపల్, కార్పొరేషన్ పదవులు మెజార్టీ గులాబీ పార్టీకి చెందినవే అయినప్పటికీ అసెంబ్లీలో ఘోర పరాజయం పాలైంది. పార్టీకి అత్యధిక సభ్యత్వాలు సైతం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో మళ్లీ అదే రిపీట్ అవుతుందా అనే భయం మొదలైంది. దీనికి తోడు చాలా పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లక్షల్లో ఓట్ల శాతం ఉండడంతో పోటీకి సైతం పలువురు వెనుకంజ వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేడర్కు నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న పరిస్థితి ఉండడంతో పూర్తి సహకారం అందించరనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ధీమాతో పోటీ చేసినా లాభం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. నామకే వాస్తేగా పోటీ చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది, ఆర్థికంగా కుంగిపోతామా అని పలువురు ఆందోళన చెందుతున్నారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సెగ్మెంట్ ఇన్ఛార్జీలు సైతం ఏం చేయాలో తోచక ఆవేదన సమీక్షా సమావేశాల్లోనే వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. ఎక్కువగా ఓట్లు సైతం అక్కడి నుంచే పోలవుతున్నాయి. గత ఎన్నికల్లోనూ అవే ఫలితాలను ఇచ్చాయి, అధికారం కట్టబెట్టాయి. అయితే ఈసారి భిన్నంగా కాంగ్రెస్కు అండగా నిలిచాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరుతున్నారు. అవిశ్వాస తీర్మానాలను పెట్టి గట్టెక్కుతున్నారు. గ్రామ స్థాయిలోని కేడర్ నేతలు సైతం హస్తం గూటికి చేరుతుండడంతో ఆందోళన స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా కారు దిగుతుండడంతో గ్రామ స్థాయి నుంచి పట్టు కోల్పోతుంది. ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ చూపే అవకాశం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. పలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గులాబీ 1-2 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావటం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల నమోదు భారీగా తేడా ఉండటం, నేతలు పార్టీని వీడుతుండడంతో ఎలా గట్టెక్కాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నుంచి కేడర్ సహకరించకపోతే పార్టీ ఉనికి ఏమవుతుంది, ఎన్ని సీట్లు గెలుస్తాం, తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితి ఏంటనేది కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని పార్టీ నుంచి లోక్సభ సీటును ఆశిస్తున్న ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికల్లో కేడర్ సహకరిస్తుందా లేదా అనే ఆందోళన నేతల్లో నెలకొంది.